భారత విమానయాన రంగంలో అతి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల సంఖ్యపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకున్నా విమానంలో 11A సీట్లో కూర్చున్న ఓ వ్యక్తి మాత్రమే బతికినట్లు సమాచారం. ప్రమాదం తర్వాత బిల్డింగ్లో నుంచి నడుచుకుంటూ వచ్చాడని అహ్మదాబాద్ సిపి తెలిపారు. ప్రమాద సమయంలో ఎయిర్ ఇండియా బోయింగ్ విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ సహా 230 మంది ప్రయాణికులు, 2 పైలట్లు, 10 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ పౌరులు, 7 పోర్చుగీస్ జాతీయులతో పాటు ఒక కెనడా వాసి ఉన్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. బాధిత కుటుంబాలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు వీలుగా ఎయిర్ ఇండియాతో పాటు గుజరాత్ ప్రభుత్వం సైతం హాట్లైన్ ఏర్పాటు చేసింది. This AC is not working. Look at everyone, and it's so many people. They are using these magazines. AC is not working at all. గుజరాత్ అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ వెళ్లేందుకు మధ్యాహ్నం విమానం టేకాఫ్ అయింది. కొద్దిసేపటికే సాంకేతిక సమస్య తలెత్తడంతో పైలట్లు మేడే కాల్ చేసి ఏటీసీకి సమాచారం అందించారు. అక్కడికి సెకండ్ల వ్యవధిలోనే విమానం చెట్టును ఢీకొట్టి మెడికల్ కాలేజ్ హాస్టల్ బిల్డింగ్పై కుప్పకూలింది. దీంతో దట్టమైన నల్లటి పొగలు వ్యాపించాయి. సాంకేతిక సమస్య తలెత్తిన సమయానికి విమానం 825 అడుగుల ఎత్తున ఉన్నట్లు తెలుస్తోంది. ఫ్లైట్ రాడార్ 24 ప్రకారం విమానం 625 అడుగుల ఎత్తులో ఉండగా సిగ్నల్స్ కోల్పోయింది. క్రమంగా కిందికి కూలుతూ చెట్టును ఢీకొట్టింది. సమాచారం అందుకున్న విమానాశ్రయ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. ఎయిర్ ఇండియా విమానం కూలిన భవనంలో ఓ మెడికల్ కళాశాల హాస్టల్ నిర్వహిస్తున్నారు. ఈ ఘటనలో అందులో ఉన్న విద్యార్థులు సైతం ప్రాణాలు కోల్పోయారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అత్యవసర సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా సంఘటన జరిగిన పరిసరాలను అధికారులు ఆధీనంలోకి తీసుకున్నారు. ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టారు. 10ల సంఖ్యలో అంబులెన్స్లను అందుబాటులో ఉంచారు. ప్రమాద ఘటన గురించి తెలిసిన వెంటనే పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు రామ్మోహన్ నాయుడు తన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుని హుటాహుటిన అహ్మదాబాద్కు చేరుకున్నారు. ప్రమాద వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. అహ్మదాబాద్లో చోటు చేసుకున్న ఘటన మాటలకందని పెను విషాదమని విదేశాంగ శాఖ తెలిపింది. ఈ ఘటనలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని పేర్కొంది. మృతుల్లో ఎక్కువ మంది విదేశీయులు ఉన్నారని, ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని విదేశాంగ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ తెలిపారు. మరణించిన వారికి బీజే మెడికల్ కాలేజ్లో DNA టెస్టులు నిర్వహిస్తామని గుజరాత్ ఆరోగ్య శాఖ కార్యదర్శి తెలిపారు. విమానంలో ప్రయాణించిన వారి కుటుంబ సభ్యులు శాంపిల్స్ ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. विस्तार में प्लेन क्रैश होकर गिरा है, वहां पे अहमदाबाद सिविल हॉस्पिटल के विद्यार्थियों के हॉस्टल, स्टाफ क्वार्टर और अन्य रेजिडेंशियल विस्तार है. उस विस्तार के लोगों को भी ईजा पहुंची है. 50 से जितने घायल व्यक्तियों को सिविल हॉस्पिटल अहमदाबाद लाया गया है, जिन्हें श्रेष्ठ सारवार दी जा रही है. अभी वो सघन सारवार में परंतु स्टेबल परिस्थिति में है. फ्लाइट के जो पैसेंजर हैं, उनके जो सगे हैं, नजदीक के सगे हैं, उनसे रिक्वेस्ट है कि DNA टेस्टिंग की व्यवस्था हम लोगों ने बीजे मेडिकल कॉलेज के कसौटी भवन में की है. आप सबसे अनुरोध है, जिसमें खास तौर पे माता पिता अथवा उनके पुत्र पुत्री नजदीक के सगाओं में होते हैं, आपसे रिक्वेस्ट है कि आप DNA सैंपल के लिए कसौटी भवन में बनी हुई व्यवस्था पर अपने सैंपल दें, ताकि दुर्घटना के जो विक्टिम है उनका आइडेंटिफिकेशन जल्दी से हो सके. प्लेन के जो मुसाफिर हैं, उनके रिलेटिव और बाकी जो इजा होके घायल होके सिविल हॉस्पिटल आए हैं, उनके सगे संबंधियों को अगर किसी भी तरह की पूछताछ करनी है, ज्यादा माहिती की जरूरत है, तो उसके लिए सिविल हॉस्पिटल अहमदाबाद ने 2 हेल्पलाइन नंबर शुरू किए हैं.